చేనేత మరియు జౌళి శాఖ మంత్రి వర్యులు వేదికపై ఇచ్చేసి సభ అధ్యక్ష స్థానాన్ని అలంకరించి ఈనాటి అలాగే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాలోకి వెళ్ళడానికి ముందుగా గత సమావేశంలో వివిధ అంశాలపై మన ఈ సమీక్ష సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన అదేవిధంగా దానిపైన తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి ముందుగా నివేదికని ముందు పెట్టడం జరుగుతుంది మేడం. సో దీనికి సంబంధించి కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఈ అంశాలపైన వారు తీసుకున్నటువంటి చర్యలు అలాగే దానికి లేటెస్ట్ స్టేటస్ రిపోర్ట్ని ముందుగా బ్రీఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. స్టార్ట్ విత్ లీడర్ యూనిఫామ్ వెహికల్స్ అన్ని దుకాణ కార్నర్ డిస్ట్రిక్ట్ లో ఈ వెహికల్స్ మనకి అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించి కూడా అలా ఇంకే మనకు ఒక 2 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ ఇవ్వడం జరిగిందా, అలాగే కొంత డిఎంఎఫ్ అదేవిధంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్ వారు 4 crore rupees సిఎస్ఆర్ కింద దీనికి సపోర్ట్ చేయడం జరిగిందా. అంటే P4 మోడల్లో మనం ఇది ఇండస్ట్రీని అలాగే గవర్నమెంట్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ ని మనం లింకప్ చేసి ఇది ఒక మంచి ఎకో సిస్టమ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. సో ఇది నెక్స్ట్ మంత్ కల్లా ఇది కూడా ఆపరేషనలైజ్ అవుతుంది మేడం. ఫినిషింగ్ చాలా ఆ స్ట్రక్చర్ కూడా ముందు దిగిన వాటర్ కూడా బయటకు పోయేదానికి ఎక్కడ గలీజ్ కాకుండా వాటర్ లైన్ అంతా బాగా సిస్టమాటిక్ చేశారు, చాలా బాగుంది. మిగతా ఏరియా కూడా ఇస్తాం కదా వాడు దీనికి దానికి ఏరియా తీసుకుంటే ఇది తీసుకుంటే కంపెనీ స్థాయిలో వాళ్ళకి కంపెనీ స్థాయిలో వెసులుబాటు కల్పించాలి అని చెప్పారు. ఇంతవరకు ఆపరేషన్స్ రాలేదు. ఇప్పుడు నేను 4 times 3 times కానీ కొన్నిసార్లు 4 కూడా వేస్తారు. ఎవరైనా పంపిస్తే వెరీ కేర్లెస్ గా సమాధానం చెప్తారు. చాలా చాలా దారుణంగా ఉంది, పట్టించుకోరు. బ్లడ్ టెస్ట్ కిట్లు కూడా టైంకి అందించట్లేదు. చెన్నూరులోనే చెన్నూరు సిహెచ్లో టెస్ట్ కిట్లు సరిగా లేదు. ఉన్న ఎక్విప్మెంట్ ఇంకో చోటికి కావాలని తీసుకుపోతుంది. మా హెడ్ ఆఫీస్ లేదని చెప్పేది కమలాపూర్లో ఏసీలు ఉంటాయి, పేపర్లో వచ్చి ఏసీని మాకు అక్కడ అవసరం, హెడ్ ఆఫీస్లో మీకేం అవసరం అని చెప్పి ఇక్కడ పేషెంట్లు కాదా. వెరీ వెరీ బ్యాడ్ గా ఆపరేట్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఇప్పుడు దాంట్లో అదే సార్ అది ఈఎన్సీ గారికి పంపించాం సార్. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి డిఏఓ కూడా పంపించాం సార్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ కు. ఆ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ వారు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి అక్కడ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉన్నారు సార్, ఆయన సస్పెన్షన్ కూడా చేసినాడు సార్. నిన్ననే సస్పెన్షన్ చేసినాడు సార్. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా ఫైల్ చేయలేదు మేడం. మేము అడుగుతానే ఉన్నాము, మాకు పై నుంచి కూడా మీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని వచ్చాయి మేడం, చెప్పున్నారు ఆర్డర్స్. కానీ మాకు ఇంజనీర్స్ హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి మేము అది ఎంటర్ అవ్వలేకపోతున్నాము మేడం. ఇప్పుడు ఎన్నికల ప్రాబ్లం వల్ల ఈ సంవత్సరం వర్షాలు తక్కువని చెప్తున్నారు. వర్షాలు తక్కువైన కారణంగా ఇప్పటి వరకు రిజర్వాయర్లో నీళ్ళు రాలేదు. రిజర్వాయర్లో నీళ్ళు రావడం కింద పంటలు వేసిన దానికి ఉండబడిన కొద్ది నీళ్ళు మనం వదులుతాం అనుకోండి, రైతులు ఆశతో పంటలు వేస్తుంటారు. కానీ మనం 150 కోట్లు మనం ఎన్ఆర్ఈజీఎస్ మెటీరియల్ కాంపోనెంట్ లో మనం రైతు ఇది అక్కడ మిగిలిన జిల్లాతో